అద్దె బస్సు డ్రైవర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మమ్మల్ని డిపోలో మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చులకన చూపు చూస్తారు. ప్లస్ టార్చర్ అంటే ఇక ఘోరంగా టార్చర్. మేము వేరే ఊర్ల నుంచి వచ్చి మేము సిద్దిపేటలో కిరాయిలు తీసుకొని ఉంటున్నాం. మేము మిస్టేక్ అంటే 120 మంది 150 మందిని ఎక్కించుకొని మేము పోతుంటే ఏదైనా ఒక స్టేజ్ కాడ ఎక్కడన్నా మధ్యలో ఆపకపోతే దానికోసమని పక్కకు పెడతారు. మీరు ఓవర్లోడ్తో మీరు నడపకపోతే నడపమంటే మీరు పనికిరారు మా డిపోలో, మీరు వెళ్ళిపోండి, మీరు ఏదైనా లారీ ట్రాక్టరు క్యాబ్ ఏదో ఓలనో ఏదో చూసుకొని మీరు నడుపుకోపోరు, కానీ మా దాంట్లో మీరు పని చేయరు అని చెప్పేసి అధికారులు మాకు ఆర్టీసీ పనికి రారు మీరు అసలుకే అని చెప్పేసి అధికారులు చాలా మమ్మల్ని అసలు చులకన చూపు చూసేసారు. మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ అద్దె బస్సు డ్రైవర్గా చేసుకుంటూ ఉంటున్నాము. కానీ మాకు ఈ సంవత్సరం మాకు ఎటువంటి కూడా విలువ మాకు ఇస్తలేరు అసలు. ఇది మాకు కావాల్సింది. మాకు ఏంటంటే మేము ఈ 120 మంది 150 మందిని ఎక్కించుకొని పోతుంటే మాకు పానాలు మేము చేతిలో పెట్టుకొని నడుపుడు అవుతుంది. ఎవరన్నా ఒకరు జారి పడితే ఎంత మమ్మల్ని ఖచ్చితంగా మనం పక్క పెడతారు వాళ్ళు, మళ్ళీ తీసుకునే అది కూడా లేదు మాకు. కాబట్టి మాకు ఇటువంటి కొన్ని సమస్యలు మాకు పరిష్కారం కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికోసమనే మేము ఇది ఇవాళ రిపోర్ట్ చేయలేము. మేము బంద్ అనేది కాదు, మేము రిపోర్ట్ చేసుకోలేము, మేము రిపోర్ట్ చేయలేము. మేము డ్రైవర్స్ అందరం మేము పోవద్దు అని అనుకున్నాం, అంతే. మేము పోలేదు. 5-6 సంవత్సరాల నుండి మేము యాజమాన్యంలో పనిచేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 0 టికెట్స్ కంటే ముందు మాకు ఏ బస్సుకు చూసుకున్నా ఒక 20-30 నుండి ఒక 50 లోపు ఎప్పుడూ ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ బస్సుకు చూసినా మినిమం ఒక 70-80 మంది నుండి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్ తోటి పోవడం, ఆ బస్సులకు ఏంటంటే సరైన టైంలో బ్రేకు రాకపోవడం, వాళ్ళ ప్రజల ప్రాణాలతోటి మరియు డ్రైవర్లతోటి చెలగాటం ఆడేటువంటి విధంగా యాజమాన్యం మా పట్ల ప్రవర్తిస్తుంది. బయట ఉన్నటువంటి ప్యాసింజర్ మేము చూడలేకపోతున్నాము. డోర్లో ఉన్నటువంటి ప్యాసింజర్ని కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము బాధ్యత వహించాలి. మా ఓనర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, మా పట్ల ఎవరు సరైనటువంటి భద్రత మాకు కల్పిస్తలేదు. మేము కూలి బతుకుల కోసం అనేసి బయట పోతే 1000 రూపాయల కైకిలు, మేము ఈ డ్యూటీ చేసినా కూడా మాకు 1000 రూపాయల కైకిలు మాత్రమే వస్తుంది. కాబట్టి మేము ఎక్కడేం దిక్కులేకనే ఇక్కడ పడి మేము చేసుకుంటున్నాము. అది గవర్నమెంట్ నౌకరీ కాదు, మాకు వేల కొద్ది సాలరీ లేవు, ఏం లేవు. మేము 10-15 వేల జీతాల కోసం మాత్రమే పనిచేస్తున్నాము. కాబట్టి మా పైన అరాచకాలు అనేది యాజమాన్యం అనేది చాలా జరుగుతుంది. ఇండ్ల దగ్గర వాళ్ళ ఆఫీసుల దగ్గర చేతి లేపినట్టు లేపి మేము వాళ్ళని చూడకపోయేసరికి ముందట ఎదుటి వాళ్ళని చూడాలా, ఎదుటి వాహనాలను చూడాలా, లేకపోతే లోపల ఉన్నట్టు వాళ్ళని చూడాలా, ఏం అర్థం కాక మాకు అందరి మాదిరే 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. మాకు డ్రైవర్కు 10 కళ్ళు ఏం లేవు. కానీ మేము ఉన్నటువంటి చూపు, మా ముందు చూపు ఏంటంటే ముందటి చూపు ఉంటుంది. లోపల ఉన్నటువంటి ప్రాణం, ఏ ప్రాణమైనా కావచ్చు, ఏ ప్రాణానికి ఏం జరిగినా కూడా, వాళ్ళ ప్రాణాలకు ఏం జరిగినా కూడా మా ప్రాణం అడ్డేసి మరి మేము మొదటగా మా ప్రాణం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎదుటి వాహనం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటు వచ్చేది తెలియదు. ఎవరు ఒకరు బస్సు ఆపలేదనేసి మా పైన దాడి చేస్తున్నారు. ఒకరేమో బస్సు ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏడ ఆపుతున్నావు అనేసి వెనకాల వచ్చిన వాళ్ళు మా పైన దాడి చేస్తున్నారు. మాకు ఎక్కడ ఉన్నావు కానీ మాకు చాలా ప్రాణహాని ఉంది. మాకు దీనిపైన మేము యాజమాన్యంతో కానీ ఓనర్లతో కానీ ఎవరితోటి ఏం చెప్పినా కూడా మాకు ఎవరి పట్ల మాకు భద్రత అనేది కల్పించడం లేదు. యాజమాన్యంతో కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. యాజమాన్యం ఎవరిని అర్థం చేసుకోకుండానే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే నువ్వు రేపు పొద్దున రాకు అనేసి, రిపోర్ట్ చేయకు అనేసి మమ్మల్ని పక్క పెట్టడం ఈ రోజుకు 3 డేస్ అవుతుంది. ఉన్నటువంటి సమస్యలని వెంటనే పరిష్కరించాలి. మాకున్నటువంటి డిమాండ్లని, మాకు ఉన్నటువంటి స్టేజ్లో ప్రతి ఒక్క స్టేజ్ మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి దగ్గర మేము ఆపడానికి సిద్ధం. మాకే ఉన్నటువంటి సిబ్బంది ఏంటంటే లిమిట్ వరకు మాత్రమే తీసుకుంటాం. ఓవర్లోడ్ అనేది ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు చాలా మంది కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని అంటారు. ఒక ఆటోలో ఒక 4 కంటే ఎక్కువ ప్యాసింజర్స్ ప్రయాణించొద్దు అనేసి అంటారు. కానీ ఆర్టీసీకి వచ్చేసరికి మాత్రము యాజమాన్యము, గవర్నమెంట్ కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. కానీ మేము తీసుకునే కాడికి ఇప్పుడు బస్సులో 60 సీట్లు 50 సీట్లు 60 సీట్లు అనేసి మేము ప్యాసింజర్స్కి వాళ్ళకి చెప్తాం. కానీ 120 మంది ఉన్నప్పటికీ మేము ఎలాంటి సమయంలో ఎక్కడైనా ఆపుతాము. స్టేజ్లో తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఆపమనేసి, ఎవరి ఆఫీసుల దగ్గర వాళ్ళు ఆపమనేసి మా పైన ప్రెజర్ తీసుకొస్తున్నారు. దాన్ని ఆలోచించుకోకుండా, దాని పట్ల వాళ్ళు ఆలోచించకుండా, ఎలాంటి వివరణ లేకుండా మా పైన ఆపడం అనేది, మమ్మల్ని డ్రైవర్ రిపోర్ట్ చేయకపోవడము, డ్రైవర్పై దాడి చేసిందంటే యాజమాన్యం ఏం చేస్తుందనంటే మొదటి ఒకే ఒక భద్రత. మేము తీసుకునే కాడికి ప్యాసింజర్ తీసుకొని వాళ్ళ పట్ల మన స్టేజ్లోని గమ్యస్థానానికి చేర్చడానికి మేము ముందస్తుగా ఉన్నాము. మేము వాళ్ళ పట్ల ముందుగా ఉన్నాము. వాళ్ళ ప్రాణాలే మా ప్రాణాలుగా మేము ముందుకు తీసుకుపోతాము. కాకపోతే ఏంటంటే మాకున్నటువంటి సెక్యూరిటీగా స్టాప్లలో ఆపుతాము. ఇంకొకటి
బస్సులో పట్టేంత వరకు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు మేము డ్రైవర్గా మేము బాధ్యత తీసుకుంటాము. వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చడానికి మేము ముందస్తుగా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.